ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి. నేను మీ వివేక్ చంద్ర. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో, ఈ వీడియోలో భాగంగా మనం 2026 సంవత్సరం అనేటువంటిది ఏ నెలలో అయినా సరే 5వ తారీఖు కానివ్వండి, 14వ తారీఖు కానివ్వండి, 23వ తారీఖు కానీ పుట్టిన వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దామండి. అంటే రూలింగ్ నంబర్ 5 అన్నమాట. మనందరికీ తెలిసిందేనండి రూలింగ్ నంబర్ 5 అంటే బుధుడు కారకుడు అని. సో, బుధుడు కారకుడు అంటే మంచి జ్ఞానం ఉండిద్ది. లైఫ్ అనేటువంటిది బ్యాలెన్స్‌డ్‌గా ఉండిద్ది. చాలా అంటే చాలా లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉండిద్ది అనేటువంటిది మనందరికీ తెలిసిన విషయమేనండి. సో, ఈ 5 అనేటువంటిది కూడా ఇంకో విషయం చెప్పాలంటే ఈ వరల్డ్ మొత్తంలో సుమారుగా మీరు ఒక 100 మందిని గనక మీరు తీసుకుంటే కనీసం దాంట్లో 5 మందికి మాత్రమే ఈ నంబర్ 5 అనేటువంటిది వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌లో ఉంటుందండి. అంత రేర్‌గా ఈ నంబర్ 5 అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ 5 ఉన్నటువంటి వాళ్ళ యొక్క లైఫ్ అనేటువంటిది 2026లో ఎలా ఉండబోతుంది అనేటువంటిది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సో ఫ్రెండ్స్, మీరు గనక ఫస్ట్ టైమ్ నా ఛానల్ గనక చూస్తుంటే గనక హాయ్, హలో ఫ్రెండ్స్. నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, కన్సల్టెంట్, కోచ్ అండ్ ఆస్ట్రో సిగ్నేచరాలజిస్ట్ అండ్ వేదిక్ సిగ్నేచరాలజిస్ట్. సో, ఇక మనం ఇంకెందుకండి ఆలస్యం, మనం మొత్తం ప్రతి ఒక్కటి డీటెయిల్డ్‌గా మీకు సంబంధించినటువంటి హెల్త్ పరంగా, మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పరంగా, బిజినెస్ పరంగా ఇలా అదర్ యాస్పెక్ట్స్‌లో ఎలా ఉండిద్ది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ప్రతి ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో నీట్‌గా మన డిజిటల్ బోర్డ్ మీద అన్నీ రాసి పెట్టానండి. సో, ఒక వన్ బై వన్, వన్ బై వన్, వన్ బై వన్ అనేటువంటిది మీకు ఒకటొకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అంటే మనకు ఆల్రెడీ తెలుసు 2026 అంటేనే టోటల్ ఇయర్ కలిపితే 2+0+2+6 అంటే టోటల్ 10 వచ్చిద్ది. అంటే టోటల్ 1 వచ్చిద్దనమాట. టోటల్ 1 అంటే ఏంటి? రాజు కారకత్వం. దానికి తోడు ఏమవుతుందండి? రాజుకి మీ యొక్క రూలింగ్ నంబర్ 5 కదండీ! 5 యాడ్ అయ్యాడు. అంటే బుద్ధి యాడ్ అయింది. రాజుకి బుద్ధి యాడ్ అయింది కాబట్టి ఏమవుతుందంటే కొత్త కొత్త నూతన అవకాశాలనేటువంటివి వస్తా ఉంటాయండి. చాలా వేగవంతమైనటువంటి మార్పులనేటువంటిది ఈ 2026లో మీకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చాలా అంటే చాలా కొత్త డెసిషన్స్ అనేటువంటి కొత్త నిర్ణయాలనేటువంటివి మీరు తీసుకుంటూ ఉంటారు. ఒక రకంగా మనం ఈ జాబ్ పరంగా గనక చూసుకుంటే గనక జాబ్ చేసే వాళ్ళకి పొజిషన్స్ అనేటువంటివి చాలా బావుంటాయి. అలానే ప్రమోషన్స్ అనేటువంటివి వచ్చేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే ఎవరైతే ట్రావెల్ బేస్డ్ వర్క్స్ చేస్తూ ఉంటారు కదా! అంటే మనకి ట్రావెలింగ్ ఏజెన్సీస్ దీంట్లో ఉంటారు కదా! వాళ్ళకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. కొత్త ప్రాజెక్ట్‌లకి మీరు ఎవరైనా సరే అప్లై చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా ప్రాజెక్ట్‌లో టీమ్ లీడ్ యొక్క అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే బాస్ అండ్ మీ యొక్క కొత్త కొత్త సీనియర్స్ నుంచి కానివ్వండి, మీ యొక్క కొలీగ్స్ నుంచి కానివ్వండి మంచి సపోర్ట్ అనేటువంటిది లభిస్తుంది. అలానే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటివి మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. మరొక విషయం ఏంటంటే ఖచ్చితంగా మీ నుంచి ఏదైతే ఈ కమ్యూనికేషన్ ఉంటుందో, కమ్యూనికేషన్ అనేటువంటిది చాలా అద్భుతంగా మీకుంటుందండి. మీరు భావాలు ఏవైతే వ్యక్తపరచాలనుకుంటున్నారో, ఆ భావాలనేటువంటివి చాలా అద్భుతంగా వ్యక్తపరుస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మీరు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ఎంప్లాయీస్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటంటే, మీకు ఎక్కువగా అంటే 5 అంటేనే మనకి టోటల్‌గా చాలా ఫాస్ట్‌గా ఉంటారండి వీళ్ళు. చాలామంది అంటారు కదా! "ఇదేంట్రా బాబు కాళ్ళ కింద చక్రాలు కట్టుకొని తిరుగుతున్నాడు ఏంటి" అంటా ఉంటారు. సో, ఆ విధంగా మీకు ఫాస్ట్ అనేటువంటిది ఇంకా పెరిగిద్దనమాట. కాబట్టి ఈ పెరిగినటువంటి వేగంలో ఒత్తిళ్ళనేటువంటి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని కొంచెం మీరు జాగ్రత్తగా చూసుకోండి. అలానే సహచరులు ఎవరైతే మీ యొక్క కొలీగ్స్ ఉంటారో వాళ్ళ పట్ల వాళ్ళు మాట్లాడే విషయాలు వినటానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు చెప్పింది వినకపోతే మీరు యాస్ ఎ టీమ్ లీడర్‌గా మీరు ఇంకేం చేయగలుగుతారండి? మీరు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా వినాలి. అదొక్కటి మాత్రం జాగ్రత్తగా ఉండండి. అలానే చిన్న మీరు చేసేటువంటి చిన్న చిన్న తప్పులనేటటువంటివి రాబోయేటటువంటి రోజుల్లో చాలా పెద్ద దెబ్బనేటువంటిది మీకు కొడతాయండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఎవరైనా సరే జాబ్ మారాలనుకుంటే గనక ఫిబ్రవరి, మే, ఆగస్టు, నవంబర్ నెలలో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో, మీ ప్రయత్నాలనేటువంటివి అప్పుడు జాగ్రత్తగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఇప్పుడు బిజినెస్ అట్లానే ఫైనాన్షియల్ లైఫ్ కనుక మనం చూసుకుంటే ఎవరెవరైతే మీడియా, మాస్ కమ్యూనికేషన్, డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ బిజినెస్, ట్రావెలింగ్ ఏజెన్సీస్, కన్సల్టెన్సీస్ అలానే సేల్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అలానే టెక్ బేస్డ్ బిజినెస్ ఉంటాయి కదండీ! ఐటీ ఈ టెక్ బేస్డ్ బిజినెస్ ఉంటాయి కదా! ఇటువంటి దాంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా అంటే చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. అలానే ఇక ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆదాయం పెరుగుతుంది. కాకపోతే ఖర్చులనేటువంటివి చాలా చాలా వేగంగా పెరుగుతాయి. అంటే ఆదాయం ఏ విధంగా అయితే పెరిగిందో మీ ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతాయండి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్ చేయటానికి సరిపడా డబ్బనేటువంటిది చాలా మీకు సరిపోతూ ఉంటుంది. కాకపోతే ఇన్వెస్ట్‌మెంట్ చేసేటటువంటి దాన్ని కొంచెం ఆలోచించి అంటే దాన్ని జాగ్రత్తగా ఇన్వెస్ట్‌మెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాలనుకుంటే గనక ఆగస్టు, సెప్టెంబర్ నెలలో చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఆగస్ట్, సెప్టెంబర్ నెలలో చూసేటువంటి ప్రయత్నం చేయండి. అలానే మళ్ళీ చెప్తున్నానండి గ్యాంబ్లింగ్స్, ఆన్‌లైన్ బెట్టింగ్స్ లేదంటే వాడు ఏదో చేశాడు. పలానా క్రిప్టో కొను ఒక 100 క్రిప్టోలు కొంటే నెక్స్ట్ ఒక 4, 5 మంత్స్‌లో అది 300 టైమ్స్ వచ్చేసిద్ది. 400 టైమ్స్ వచ్చేసిద్ది. ఇటువంటి పిచ్చి పిచ్చి గనక ఇట్లాంటివి ఉంటే దయచేసి
మీకు అటువంటి వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే మంచిదండి. ఒకవేళ అటువంటి వాటి జోలికెళ్లారంటే ఖచ్చితంగా గట్టి దెబ్బ అనేటువంటిది 2026లో పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్వెస్ట్‌మెంట్ చేసేటువంటి చాలా తెలివిగా చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక స్టూడెంట్స్ పరంగా గనక చూసుకుంటే స్టూడెంట్స్‌కి ఖచ్చితంగా గూడా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అద్భుతంగా పెరుగుతాయండి. ఇంటలెక్చువల్ గ్రోత్ ఏదైతే ఉంటుందో, ఇంటలెక్చువల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది. అలానే మీకు కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో, ఇన్నాళ్ళు ఏదైనా చదువుతున్నారు, కానీ అర్థం కావట్లేదు, కానీ ఏదో బట్టి కొడుతున్నారు. సరే ఏదో ఒకటి చదివేసి ముందు ఎగ్జామ్‌లో రాసేసి అవగొట్టేద్దాం అనేటువంటి నేచర్‌లో ఉంటారు గదా! కానీ వాళ్ళకి ఈ 2026 సంవత్సరం అనేటువంటిది కాన్సెప్ట్ బేస్డ్ లెర్నింగ్‌లోకి మీరు ఖచ్చితంగా వెళ్తారండి. కాన్సెప్ట్స్ అనేటువంటి ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్‌గా మీకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఈ కాన్సెప్ట్ పరంగా మీరు చక్కగా చదువుకుంటూ చాలా హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటారండి. సో, ఇంకా అవ్వలేదండి స్టూడెంట్స్‌ది ఇంకా ఉందండి. సో, ఫ్రెండ్స్ మనం ఈ 2026 సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళ లైఫ్‌లోకి పాజిటివిటీ రావాలనే ఉద్దేశంతో 2026లో మనకు సంబంధించినటువంటి ఒక సర్వీస్ అనేటువంటిది లాంచ్ చేశామండి. సో, ఈ సర్వీస్‌లో మనం ఏం చేస్తామంటే మీ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో మీకు సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది తీసుకొని, ఆ డేట్ ఆఫ్ బర్త్‌లో ఏమన్నా నెగెటివ్స్ ఉన్నాయేమో చెక్ చేసి, దానికి సంబంధించినటువంటి రెమెడీస్ చెప్తాను. అలానే నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మొబైల్ నంబర్ మీ బిజినెస్‌కి అలానే మీ ప్రొఫెషన్‌కి అనుగుణంగా ఏ మొబైల్ నంబర్ తీసుకోవాలో చెప్తానండి. అలానే మీ డేట్ ఆఫ్ బర్త్‌ని, మీ నేమ్ ప్రెజెంట్ మీకున్నటువంటి నేమ్‌ని ఎనాలిసిస్ చేస్తూ ఒక రిపోర్ట్ అనేటువంటిది జనరేట్ అవుతుందండి. ఒక 40-50 పేజెస్ ఇంగ్లీష్‌లో ఉంటుంది రిపోర్టు. అంతా నేను ఒక పీడీఎఫ్ రెడీ చేసి ఇస్తానండి. ఆ రిపోర్ట్ మీకిస్తాను. దాంట్లో నెక్స్ట్ 5 ఇయర్స్ ఎలా ఉండబోతుంది, మీ లోషు గ్రిడ్‌కి సంబంధించినటువంటిది, పర్సనల్ ఇయర్స్‌కి సంబంధించింది, పర్సనల్ మంత్స్‌కి సంబంధించింది ఇలా ప్రతి ఒక్కటి దాంట్లో ఒక 40-50 పేజెస్ న్యూమరాలజీ రిపోర్ట్ ఉండిద్దండి. నెక్స్ట్ దాంతో పాటుగా మనం రీసెంట్‌గా కాస్మిక్ వేదం అని చెప్పేసి మనం ప్లే స్టోర్‌లో యాప్ అనేటువంటి దాన్ని మనం డెవలప్ చేయడం జరిగింది. దాంట్లో మనకు సంబంధించిన అన్ని రకాల కోర్సెస్ ఉంటాయి. కావాలంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి. దాంట్లో మొబైల్ న్యూమరాలజీ పేర్స్ సిస్టమ్‌కి సంబంధించిన మొబైల్ న్యూమరాలజీ కోర్స్ కూడా మీకు నేను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి కూడా మనం కేవలం రూ. 555 నా సర్వీసు. ఇన్ని రకాల విషయాలనేటువంటివి ఇవన్నీ కలిపి నేను మీకు కేవలం రూ. 555కి నేను ఇవ్వటం జరుగుతోందండి. సో చూడండి ఇది కేవలం ఫస్ట్ 50 మెంబర్స్‌కి మాత్రమే. ఓన్లీ ఇంకా 12-13 సీట్స్ మాత్రమే ఖాళీ ఉన్నాయండి. సో ఈ ఆపర్చునిటీ అనేటువంటి దాన్ని మీరు కూడా పొందాలి. మంచి మొబైల్ నంబర్ కావాలి. అలానే ఫ్రీగా మీరు మొబైల్ న్యూమరాలజీ పేర్ సిస్టమ్ నేర్చుకోవాలని మీ న్యూమరాలజీ రిపోర్ట్ అనేటువంటి దాన్ని మీరు పొందాలి అనుకుంటే గనక నాకు స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్‌కి కాల్ చేసి రూ. 555 పేమెంట్ చేసి స్క్రీన్‌షాట్ చేసేసి పంపించేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ బాగా రాణించేటువంటి అంశాలు స్టూడెంట్స్ గనుక చూసుకుంటే ఎవరైతే కంప్యూటరు, అకౌంటింగు, కమ్యూనికేషను, లాంగ్వేజెస్, లాసు అట్లానే డేటా, ఏఐ, డిజిటల్ టెక్నాలజీ దీంట్లో ఉన్నారో వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందండి. కమ్యూనికేషన్ బేస్డ్ ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు చదువుతున్నారో ఖచ్చితంగా వాళ్ళకి చాలా బావుంటుంది. ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పుడు ట్రయల్స్‌లో ఉన్నారంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్ ట్రయల్స్‌లో ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఫీల్డ్‌లో వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందండి. మంచి మంచి ఆపర్చునిటీస్ బాగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటేనండి ఎగ్జామ్స్ టైమ్‌లో మీకు ఖచ్చితంగా కూడా డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉంటాయో డిస్ట్రాక్షన్స్ అంటే మొబైల్ కానివ్వండి, మల్టీమీడియా గాని దీనికి సంబంధించిన డిస్ట్రాక్షన్స్ అనేటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఒకటే స్ట్రిక్ట్ అండి. ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఒక 3 మంత్స్, 4 మంత్సే కదండీ. ఎగ్జామ్స్ అయ్యేంత వరకు కూడా ఖచ్చితంగా నైట్ 9 తర్వాత 8:30 తర్వాత మొబైల్ అనేటువంటి దాని వీడియోలు ఇటువంటివి చూడకుండా ఉండటం స్ట్రిక్ట్ రూల్ మీరు మెయింటైన్ చేయాలి. అట్లనే ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా కూడా మీరేం చేస్తారంటే స్క్రీన్ టైమ్ అనేటువంటిది టీవీ కానివ్వండి, మొబైల్ కానివ్వండి, స్క్రీన్ టైమ్ అనేటువంటి డైలీ హాఫ్ అన్ అవర్ లేదంటే 45 మినిట్స్ కంటే కూడా ఎక్కువ స్క్రీన్ టైమ్ గనక మీరు తగ్గించగలిగితే ఖచ్చితంగా మీకు 2026 సంవత్సరం అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. ఇక ఫ్యామిలీ లైఫ్ కనుక మనం చూసుకుంటే ఈ ఇయర్ మీ ఇళ్లలో గనక మల్టీ టాస్కింగ్ క్వీన్ ఆర్ కింగ్ లాగా ఉంటారండి మీరు. మీ కమ్యూనికేషన్, ఐడియాస్, ప్లానింగ్ వల్ల ఇంట్లో హ్యాపీనెస్, పీస్‌ఫుల్ ఇదంతా కూడా ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. సో పాజిటివ్ ఫలితాలు గనక మనం చూసుకుంటే ఇంట్లో కొత్త కొత్త ప్లానింగ్స్ చేస్తారు. బయటికి వెళ్ళటానికి డెసిషన్స్ తీసుకుంటారు. ఎన్నాళ్ళ నుంచో పెండింగ్‌లో ఉన్నటువంటి జర్నీస్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆ జర్నీస్ ఎళ్తారు. అలానే పిల్లలకి లాభం ఉంటుంది. కుటుంబంలో అందరూ మీ మాట వింటారు. దీంతో మీకు చాలా సంతోషంగా ఉంటుంది. మంచి మంచి ట్రావెలింగ్ ప్లాన్స్ ఉంటాయి. షార్ట్ టర్మ్ ట్రావెల్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ ట్రావెల్స్ ఉంటాయి. కాబట్టి ఏదైనా ట్రావెలింగ్‌కి ఎళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఈ 2026 ఇయర్ చాలా అద్భుతంగా ఉంటుందండి. కాకపోతే మీరు చెప్పాను కదా! స్టార్టింగ్‌లో కొంచెం స్ట్రెస్ ఉండిద్ది. విషయాలు ఫాస్ట్‌గా తీసుకుంటారండి. ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే కొన్ని నిర్ణయాలు, కొన్ని డెసిషన్స్ అనేవి తప్పుగా తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం చూసుకుంటూ తీసుకోండి. ఇక హెల్త్‌కి సంబంధించినటువంటి గనుక చూసుకుంటే మీకు నెర్వస్ సిస్టమ్స్‌కి సంబంధించినటువంటి వర్క్ అనేటువంటిది కొంచెం ఓవర్‌గా ఉండేట అవకాశం ఉంటుంది. నిద్ర లోపించటం ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా! కొత్త కొత్త అవకాశాలు వస్తాయని చెప్పి. దీనివల్ల నిద్ర అనేటువంటిది లోపించడం, జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు, హెడ్ స్ట్రెస్ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయండి. సో, దీనికి మీరు రెమెడీగా మనం
మనం చూసుకుంటే రోజుకి 20 నిమిషాలు కనీసం మినిమమ్ 20 నిమిషాలు చెప్పులు లేకుండా మట్టి నేల మీద నడిచేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్కహాల్, జంక్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దానికి దూరంగా ఉండండి. రాత్రి 9 తర్వాత మొబైల్ అనేటువంటి దాన్ని వాడొద్దు. అలానే బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌కి సంబంధించింది కూడా చేస్తూ ఉంటే మీకు చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. అసలు ఓవరాల్‌గా మనం గనక చూసుకుంటూ ఉంటే గనక ఒక విషయం మీకు చెప్పాలంటే ఓం బుధాయ నమః అనేటువంటి మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా కనీసం 108 సార్లు జపించేటువంటి ప్రయత్నం చేయండి. చాలా బావుంటుంది. అలానే గ్రీన్ క్యాండిల్స్ ఉంటాయి గదా! ఎప్పుడైనా సరే గ్రీన్ క్యాండిల్స్ బుధవారం రోజు ఆవుకి గడ్డి పెట్టడం, గ్రీన్ క్యాండిల్స్ అనేటువంటివి వెలిగించడం లాంటివి కూడా ఇంట్లో చేయడం వల్ల చాలా అద్భుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి. ఓవరాల్‌గా గనక మనం చూసుకుంటే ఈ 2026 అనేటువంటిది మీకు కొత్త కొత్త సవాళ్ళను ఎదుర్కొంటారు. అధిక వేగం వల్ల పొరపాట్లు ఏర్పడతాయి. మైండ్‌లో డిస్ట్రాక్షన్ ఉంటుంది. వేగం అనేటువంటిది పెరుగుతుంది. ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్‌లో ప్రాబ్లమ్ వస్తుంది. రిలేషన్‌షిప్‌లో మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చేటువంటి అవకాశాలనేటువంటిది ఉంటాయండి. కాబట్టి వీటన్నిటి నుంచి మీరు బయటపడాలంటే ప్రతిరోజు కూడా 5 మినిట్స్ ఎక్కడ ఎవరితో మాట్లాడకుండా సైలెంట్‌గా ఒంటరిగా కూర్చొని మీలో మీరు సైలెంట్‌గా అలా కూర్చోండి అంతే. ఒక 5 మినిట్స్ మీరు కూర్చోగలిగితే ఖచ్చితంగా మీరేంటనేటువంటిది మీకు అర్థమవుతుంది. సో, కాబట్టి ఫ్రెండ్స్ ఈ 2026 అనేటువంటిది ఖచ్చితంగా మీ రూలింగ్ నంబర్ 5 వాళ్ళకి ఒక పెద్ద ట్రాన్స్‌ఫర్మేషన్ ఇయర్, ట్రాన్సాక్షన్ ఇయర్ అని చెప్పొచ్చండి. కాబట్టి ఈ ఇయర్‌ని అద్భుతంగా మీరు వినియోగించుకోండి. నేను చెప్పాను కదండీ 2025 సక్సెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. దాంట్లో రూ. 555కి మనం ఇన్ని అవకాశాలనేటివి ఇవ్వటం జరుగుతుంది. సో, మీకు 2025 2026 సక్సెస్ ప్రోగ్రామ్‌లో మీరు కూడా జాయిన్ అవ్వి, ఇవన్నీ కూడా అవకాశాలు తీసుకోండి. అలానే మీకు ఎటువంటి యాస్ట్రాలజీ, న్యూమరాలజీ సర్వీసెస్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నంబర్‌కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో, ఈ వీడియో దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైతే రూలింగ్ నంబర్ 5 వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పంపించేటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు పాజిటివ్ వస్తుంది. వాళ్ళకొచ్చేటువంటి పాజిటివ్ వల్ల యూనివర్స్ మీకు కూడా పాజిటివ్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఆశీర్వదిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ అండి.